కానున్నాయని జిల్లా విద్యాశాఖ అధికారి జి పాణిని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 21 పరీక్షా కేంద్రాల్లో 3092 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరవుతున్నారని చెప్పారు. ఈ పరీక్షలకు 21 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 22 మంది డిపార్ట్మెంటల్ అధికారులు, 200 మంది ఇన్విజిలేటర్లు, 2 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను నియమించామన్నారు. ప్రశ్నాపత్రాల సీలు విప్పడం, జవాబు పత్రాలు సీల్ వేయడం సీసీ కెమెరాల నిఘాలోనే జరుగుతాయని అన్నారు. ఎగ్జామ్స్ డ్యూటీకి వచ్చే ఇన్విజిలేటర్లు సెల్ ఫోన్స్ తీసుకురావద్దని కోరారు. ఎలక్ట్రానిక్ వస్తువులను ఏది తెచ్చినా కఠినమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. మన ములుగు జిల్లాలో మార్చి 18 నుంచి జరగబోతున్న ఎస్ఎస్సి పరీక్షలకు సర్వం సిద్ధం చేసుకున్నాము. ప్రతిదీ కూడా అడిషనల్ కలెక్టర్ గారు మరియు డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అన్ని లైన్ డిపార్ట్మెంట్లతోటి ఏవైతే కన్సర్న్ డిపార్ట్మెంట్ ఉంటాయో వాళ్ళందరితో కూడా మాట్లాడి మీటింగులు పెట్టేసి కోఆర్డినేషన్ మీటింగ్ కూడా చేసేసిన తర్వాత ఈ ఏర్పాట్లు సిద్ధంగా చేసుకొని ఉన్నాము. అన్ని కేంద్రాలలో సీసీ కెమెరాలు అమరుస్తున్నాము. అన్ని కేంద్రాలలో ఎగ్జామినేషన్స్ కేంద్రాల్లో వాటర్ ఫెసిలిటీ కానివ్వండి, ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీ కానివ్వండి, ఏఎన్ఎంలు కానివ్వండి, అలాగే ఎమర్జెన్సీ సంబంధించిన వాటిని కూడా సిద్ధం చేసుకుని ఉన్నాము. ప్రతి విషయాన్ని కూడా సిఎస్డిఓలతోటి మీటింగ్ పెట్టాము. ఆ మీటింగ్లో వాళ్ళకు కావాల్సిన విధంగా సూచనలు సలహాలు ఇచ్చాము. చాలా అప్రమత్తంగా అశ్రద్ధ చేయకుండా చాలా జాగ్రత్తతో పరీక్ష నిర్వహించాలని వారికి కలెక్టర్ గారి తరఫున కూడా డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఇప్పటికే సెంటర్లకు పేపర్లు చేరవేయబడ్డాయి. ఆ పేపర్లన్నీ కూడా కన్సర్న్ పోలీస్ స్టేషన్ గదులలో, స్ట్రాంగ్ రూములలో, గార్డ్ సెక్యూరిటీలో భద్రపరచబడి ఉన్నాయి. ఇందులో మనకు 21 సెంటర్లు ఉన్నాయి ములుగులో. ఈ 21 సెంటర్లలో కూడా అందరినీ ఇన్విజిలేటర్లను అపాయింట్మెంట్ చేశాము. ఇన్విజిలేటర్లో పాటు సిఎస్డిఓలను కూడా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని పెట్టాము. అలాగే మనకు చీఫ్ సూపరింటెండెంట్స్ 21, అలాగే డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్ 21, టోటల్గా 250 మంది ఇందులో సిబ్బంది ఉంటారు. అలాగే మనకు ఈ పరీక్షకు హాజరయ్యే బదులు మొత్తం కూడా 3092 మంది అటెండ్ అవుతున్నారు ఎస్ఎస్సి పిల్లలు. వాళ్ళందరికీ కూడా ఒకటే సూచన, మీ హాల్ టికెట్లు కంపల్సరీగా కన్సర్న్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఒక టోల్ ఫ్రీ కూడా నెంబర్ ఇచ్చాము. ఆ టోల్ ఫ్రీ నెంబర్ కూడా మేము పేపర్లో ప్రకటన ఇచ్చాము, ఆల్రెడీ వచ్చిన్నది. దాని ద్వారా మీకు ఏమైనా ఇబ్బందికరంగా కానీ ఏదైనా డౌట్ ఉన్నా కూడా అడగొచ్చు.